ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠ రేగింది. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్లు కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేరు తెరపైకి వచ్చి ఆయన బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లినప్పటికీ కోర్టు తిరస్కరించడంతో త్వరలోనే ఆయన అరెస్ట్ అవుతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో లిక్కర్ దందాపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన విమర్శలతో వైసీపీ ఒక్కసారిగా అప్రమత్తమైంది. టీడీపీ ఆరోపణలతో జగన్ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కుట్ర జరుగుతోందని వైసీపీ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. దీంతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేయడం మరింత చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణలతో ఏపీ లిక్కర్ పాలసీపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో సిట్, సిఐడి, ఏసీబీ వంటి సంస్థలు విచారణ చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వ ప్రభావం ఉండొచ్చనే వాదన ఉంది. కాబట్టి లిక్కర్ స్కామ్లో కీలక పాత్రధారులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ చర్యలు తీసుకునేలా టీడీపీ ఒత్తిడి పెంచుతోందని సమాచారం. ఇకపోతే ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్పై సిబిఐ, ఈడీ ఇప్పటికే విచారణ జరుపుతున్నాయి. ఇదే తరహాలో ఏపీ లిక్కర్ దందా మరింత పెద్దదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలైతే బాహుబలి, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాల వసూళ్ల కంటే అధికంగా గత 5 ఏళ్లలో మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం సమకూరిందని ఆరోపించారు. గత 5 ఏళ్లలో ఏపీలో 99,000 కోట్లు విలువైన మద్యం వ్యాపారం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ మొత్తం నుంచి 18,000 కోట్లు దుర్వినియోగానికి గురయ్యాయని, అంతేకాదు 4,000 కోట్లను బినామీ ఖాతాల ద్వారా దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలించారని అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం దర్యాప్తు మొదలు పెడితే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ వ్యవహారంపై కూడా సిబిఐ, ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉందని అంచనా. టీడీపీ నేతలు చెబుతున్న విధంగా లిక్కర్ స్కామ్పై దర్యాప్తు జరిగితే మాజీ సీఎం జగన్ సహా వైసీపీ కీలక నేతలపై చర్యలు తప్పవని అంటున్నారు. జే బ్రాండ్ మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయలు అక్రమంగా సమకూర్చారన్నారని, ఆ లెక్కలు బయట పెట్టాల్సింది అంటూ టీడీపీ నేతలు దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి. మద్యం స్కామ్కు అసలు సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని ఆయన స్పష్టంగా ఆరోపించారు. అదే సమయంలో మిథున్ రెడ్డి బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం, కోర్టు తిరస్కరించడంతో లిక్కర్ స్కామ్పై అరెస్టులు ఖాయమన్న ప్రచారం మరింత ఊపందుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విక్రయాలపై గత ఏడాది సెప్టెంబర్ 23న సిఐడి కేసు నమోదు చేసింది. అప్పటి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు జరిపి కంప్యూటర్లు, హార్డ్ డిస్కులను సీజ్ చేసింది. వాటి విశ్లేషణలో సంచలన విషయాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో లిక్కర్ స్కామ్ను ప్రస్తావించడంతో పాటు అమిత్ షాకు ఫిర్యాదు చేయడం, దీనిపై కేంద్రం ఏమాత్రం సీరియస్ అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు బయటపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి లిక్కర్ స్కామ్ ఆరోపణలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.